ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. పేతురు యేసు ప్రభు వారి దగ్గరికి, వారి ఆపదలో ఉన్న సమయంలో వారి దగ్గరికి వచ్చిన యేసు ప్రభుని చూచి ఎంతో సంతోషించినట్లుగా, తనకి సాధారణం కానటువంటి విషయం, అసాధారణమైన విషయము యేసు వారితో ఉన్నప్పుడు చేయడానికి ఆశపడుతున్నట్లు చూస్తున్నాం. నీటి మీద మనిషి నడవలేడు, కానీ యేసుప్రభు వారి దగ్గరికి రాగానే, వారితో ఉన్నాడు అని గ్రహించగానే అసాధారణమైన సంగతులు చేయాలన్నటువంటి విషయం కూడా వారికి ధైర్యం కలుగుతుంది, వారు చేయాలన్న ఆలోచన కలుగుతుంది. ఇటువంటి సమయంలో పేతురు నీళ్ళ మీద నడవాలన్నప్పుడు తనకి ప్రోత్సాహం కరువైంది. నీళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు, కానీ గాలి ఎలాగైతే మనల్ని ఆవరించి ఉంటుందో, మన చుట్టూ ఉంటుందో, కానీ మనకు కనపడదు. ఇటువంటి విధంగా మరి ఆవరించి ఉన్న నిరుత్సాహము పేతురుని నిరుత్సాహపరిచినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభువు తనతో ఉన్నాడన్నటువంటి విషయము నిరుత్సాహం వలన మర్చిపోయాడు, లేదా గ్రహించలేకపోయాడు. యేసు ప్రభు తన పక్కనే ఉన్నాడన్న సంగతి నిరుత్సాహము డామినేట్ చేసింది. వెంటనే గ్రహించిన పేతురు ప్రభువా అని కేకలు వేసి ప్రభువా అని ప్రార్థన చేసినట్లు చూస్తున్నాం. నిరుత్సాహంలో ధైర్యం కలుగజేసేవాడు దేవుడు. ప్రోత్సాహం లేక పేతురు ధైర్యంతో మొదలుపెట్టిన పని కూడా చేయలేక మునిగిపోతున్నట్లు చూస్తున్నాం. అవిశ్వాసము చూపించాడని ఎంతోసార్లు మనం వింటూ ఉంటాం, కానీ మరి ప్రోత్సాహం కూడా కరువైంది అన్న విషయం మనం గ్రహించాల్సిన విషయం ఉంది. మన చుట్టూ వారు మనల్ని ప్రోత్సహించరు, మనకు తెలియనటువంటి పరిస్థితులే మనల్ని ప్రోత్సహించరు, కానీ యేసు ప్రభు వెంటనే తనకు కేకలు విని తనకు సహాయం అందించినట్లు మనం చూస్తున్నాం. నన్ను రక్షించుమో అని ప్రార్థన చేశాడు, లేదా ఈ టార్గెట్ నేను పూర్తి చేయడానికి నాకు ధైర్యం దయచేయి, నాకు ప్రోత్సాహం దయచేయమన్నప్పుడు వెంటనే చాలా సెన్సిటివ్ అయిన విషయం అన్నది కూడా యేసు ప్రభు ఘనపరిచి తన మీద ఆధారపడ్డాడు అన్నటువంటి విషయంను యేసు ప్రభు హెచ్చించాడు. మనము ఆయన మీద ఏ విషయానికోసమే ఆధారపడినా దేవుడు మనల్ని రక్ష చేస్తాడు, మనల్ని గౌరవిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయక ప్రార్థన చేసుకున్నాం. మహాగండవైన యేసయ్య నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రోత్సాహం లేక ఎన్నో గొప్ప విషయాలు చేయలేకపోతున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి, మమ్మల్ని రక్షించండి అని కేకలు వేసినట్లుగా మరి పేతురు వల్ల మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. మా పరిస్థితులన్నీ చక్కబెట్టి నీవు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.